బులెటిన్ హైదరాబాద్లో ఎల్పీజీ గ్యాస్ కష్టాలు ఆటో డ్రైవర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలోమీటర్ల కొద్దీ లైన్లలో గంటల కొద్దీ వేచి చూసినా గ్యాస్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. లక్డీకపూల్లోని భారత్ బంక్ దగ్గర ఆటో డ్రైవర్లు పడిగాపులు చూస్తే ఎవరైనా కూడా ఆశ్చర్యపోతారు. డీజీపీ ఆఫీస్ ఎదురుగా మొదలైన క్యూ లైన్ రవీంద్ర భారతి, అసెంబ్లీ సర్కిల్, బిఎస్ఎన్ ఆఫీస్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్ వరకు కూడా క్యూ లైన్ ఉంది. ఇలా ఆ రౌండ్ రోడ్ అంతా కూడా ఆటోలు క్యూ కట్టాయి. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆటోలు పోటెత్తాయి. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు అతి కష్టంగా మారింది. లక్డీకపూల్లోని ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. ప్రజెంట్ మనం లక్డీకపూల్లోని ఎల్పీజీ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ పెట్రోల్ డీజిల్తో పాటు ఎల్పీజీని సైతం ఫిల్లింగ్ చేస్తారు. ఇక్కడ ఎల్పీజీ ఫిల్లింగ్ చేసడంతో పెద్ద ఎత్తున ఎల్పీజీ గ్యాస్ యూజ్ చేసేటువంటి ఆటోలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎల్పీజీని ఫిల్ చేసుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎఫెక్టు అసెంబ్లీని సైతం తాకినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎల్పీజీ సంబంధించి ఫిల్ చేసుకోవడానికి బంకుకు వస్తుండడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ ఆటోలు అనేది క్యూ కట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ లక్డీకపూల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ఇటు సెక్రటేరియట్ వైపు, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వైపు, ఇటు అసెంబ్లీ వైపు 3 కార్నర్లను తీసుకుంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్ చుట్టూతల కూడా ఆటోలు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ క్యూ అంతా దాదాపు 2 కిలోమీటర్స్ క్యూ ఉండడంతో ఇది రవీంద్ర భారతి వరకు, అంటే ఇటు నుండి చూసుకున్నట్లయితే మనం ఇది లక్డీకపూల్, అక్కడ నుండి రైట్కి తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి ఏజీ ఆఫీసు, ఏజీ ఆఫీస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏజీ ఆఫీస్ ముందటి నుండి లక్డీకపూల్లో మళ్ళీ ఈ ఎల్పీజీ గ్యాస్కు టచ్ అయ్యే వరకు అటువైపు తీసుకున్నట్లయితే అటు గన్ పార్క్ వైపు, అదేవిధంగా ఏదైతే లక్డీకపూల్ వైపు ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి లక్డీకపూల్ వైపు వచ్చేటువంటి రోడ్డు కూడా క్యూ లైన్లతో నిండినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాన్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే ఎల్పీజీ బంక్ ఉందో ఎల్పీజీ బంక్కు ఎదురుగా ఉన్నాం మనం ప్రజెంటు. ఇక్కడ క్యూ స్టార్ట్ అయింది. ఈ క్యూ మళ్ళీ పూర్తి స్థాయి ట్రయాంగిల్ అంటే 2 కిలోమీటర్లు తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. క్యూ ఏ విధంగా ఉందనేది మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. వెళ్తున్నది లక్డీకపూల్ నుండి డీజీపీ ఆఫీస్ ఆపోజిట్లో ప్రజెంట్ మనము. ఇక్కడ నుండి ఈ రోడ్ అసెంబ్లీ వైపు వెళ్తుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే రవీంద్ర భారతి టువర్డ్స్ సెక్రటేరియట్ వైపు వెళ్తుంది. ఇదంతా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా ఒక్కసారిగా ఎల్పీజీ ఫిల్ చేసుకోవడానికి అందరు రావడంతో కూడా ఆటోలు అన్నీ కూడా ఎల్పీజీ అదేవిధంగా సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి వచ్చిన ఆటోలతో కూడా పూర్తిస్థాయి ట్రాఫిక్ అయితే జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు అసెంబ్లీ నడుస్తుండడంతో మరొక వైపు పెద్ద ఎత్తున ఎల్పీజీ నింపుకోవడానికి ఆటోలు రావడంతో ఒకసారి కూడా పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడంలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ఆటోలన్నీ కూడా ఎల్పీజీని ఫిల్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఆటోలే అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ నడుస్తున్నటువంటి టైంలో ఈ స్థాయిలో ట్రాఫిక్ను ఎప్పుడు కూడా ఇక్కడ పోలీసులు ఆగనివ్వరు. కానీ ఎల్పీజీ ఫిల్ చేసుకోవడానికి ఇంతమంది ఒకటేసారి రావడంతో అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే వీళ్ళంతా ఒకవేళ అంటే లేట్ అయ్యి ఎల్పీజీ ఫిల్ చేసుకోవడం లేట్ అయ్యి వాళ్ళకు ఆగ్రహావేశాలు ఏమైనా బయటపడేముంటే వాళ్ళంతా కూడా ఒక్కసారి అసెంబ్లీ వైపు కూడా ఈ ఆటోలను తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలే జరిగితే మాత్రం పెద్ద ఇబ్బంది అయితే తలెత్తే అవకాశం అయితే లేకపోతే మనం చూడవచ్చు ఈ క్యూ లైన్ ఏ విధంగా ఉంది ఏందనేది. ఇంకా మనం ప్రజెంటు రవీంద్ర భారతికి సెకండ్ గేట్ పక్కనే ఉన్నాం. పూర్తిగా రవీంద్ర భారతిలో కూడా ఈ ఆటోలు అనేది క్యూ లైన్లతో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాన్ని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ అవకాశం లేదు, మీరు ఎక్కడైతే పెట్రోల్ పంప్ ఉందో అక్కడికి వెళ్ళండి, సిఎన్జి స్టేషన్ ఎక్కడికి అయిందో అక్కడికి వెళ్ళండి అంటూ వాళ్ళకి చెప్తున్నప్పటికీ కూడా ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. మనం చూడవచ్చు. ఇది ఇటువైపు చూసుకున్నట్లయితే అసెంబ్లీ, మనం ప్రజెంటు అసెంబ్లీలో ఉన్నటువంటి సెకండ్ గేట్ వద్ద మనం ఉన్నాము. దానికి ఎదురుగానే మొత్తం ఏదైతే అసెంబ్లీ నుండి సెక్రటేరియట్ వైపు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి. అన్నీ
ఈ ఎల్పిజిని ఫిల్ చేసుకునేందుకు వచ్చినటువంటి వాటితో పూర్తి స్థాయిలో బ్లాక్ అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. జనరల్గా ఈ టైంలో, ఈ అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో ఇక్కడ ఎవరిని పార్కింగ్ చేయడం కానీ, ఈ ఒక 2 నిమిషం ఆపినా కూడా ఇక్కడ పోలీసులు క్లియర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదురుగానే మనకు అసెంబ్లీ ఉంది, మనం అటువైపు చూసుకుంటే అసెంబ్లీ చూడవచ్చు. ఆటోలు అన్నీ కూడా నిరసన తెలియజేసేందుకు ఇటువైపు వచ్చినట్టుగా అయితే మనకు కనబడుతుంది. కానీ వాళ్ళు నిరసన తెలపడానికి రాలేదు, ఎల్పిజిని ఫిల్ చేసుకునేందుకు వచ్చినటువంటి ఆటోలతో అయితే ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడవచ్చు, చిన్న మూమెంట్ కూడా లేదు ఈ ప్రాంతంలో. ఎందుకంటే పూర్తిగా ఇటువైపు చూడవచ్చు, మొత్తం కూడా ఆటోలు అన్నీ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా దాదాపు 2 కిలోమీటర్స్ మేర ఈ ట్రాఫిక్ అనేది ఉంది అనేది కూడా చెప్పవచ్చు. ఎల్పిజికి సంబంధించి కొంత ఈ ఏదైతే ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల యుద్ధం, అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అమెరికా, ఇరాక్ సంబంధించినటువంటి యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఒక్కసారిగా సిఎన్జి అదే ఎల్పిజి పెట్రోల్ కొరత ఉందంటూ వదంతులు రావడం అయితే కొంత ఇబ్బందులకు తలెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. క్యూ అంతా కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కష్టాలన్నీ తీర్చాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.